నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో 50,000 లోపట పీసీ బిల్డ్ వీడియో చేస్తున్నాం. సో మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేసిండే, మీరు కామెంట్ ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 50,000 లోపల ఒక మంచి వీడియో ఎడిటింగ్ పీసీ బిల్డ్ చేయమని అతని కోసం చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సో పీసీ బిల్డ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇంటెల్ i5 లెవెల్ 400F ప్రాసెసర్ని అయితే నేను తీసుకున్నా. అండ్ లింక్స్ అన్నీ కూడా అమెజాన్ నుంచి అన్నమాట క్రెడిట్ అండ్ సోర్స్ కూడా వీళ్ళకే థ్యాంక్స్ అనుకోవచ్చు. ఫస్ట్ మీరు అనుకోవచ్చు అన్న 12th జనరేషన్ ఉంది, 13th జనరేషన్ ఉంది, 14th జనరేషన్ ఉంది, 10th జనరేషన్ ఉంది, 11th జనరేషన్. ఎందుకంటే 11th జనరేషన్ ఏంటంటే మీకు PCI 4.0 సపోర్ట్స్ వస్తుంది. అండ్ కొంచెం స్లైడ్లీ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంతే అనమాట. ఇక్కడ ఒకటి గమనిస్తే ఏంటంటే ఈ లెవెల్ జనరేషన్తో పాటు మీకు ఇది CPU కూలర్తో పాటు కూడా వస్తుంది. కానీ ఈ CPU కూలర్ని నేను రికమెండ్ చేయను. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో గేమింగ్ ఆడేటప్పుడు కానీ వర్క్ ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ టెంపరేచర్ చాలా స్పీడ్గా రొటేషన్స్ అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది. అందుకే ANSI స్పోర్ట్స్ వాళ్ళది ISC 200V2 ఏదైతే ఉందో CPU కూలర్ అన్నమాట 649 రూపీస్ ఉంది. ఆఫ్లైన్లో ఇంకా తక్కువ ప్రైస్ ఉంది. అండ్ మర్చిపోయినా, ఇక్కడ ప్రైస్ ఉంది కదా, మీరు అమెజాన్లో చూసే ప్రైస్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఆఫ్లైన్లో మీరు ఒకసారి ఈ పార్ట్స్ యొక్క ఎస్టిమేషన్స్ అని దొరుకుతాయి మీకు లోకల్గా. అమీర్పేట్ సైడ్ అమీర్పేట్ కానీ సిటీసీ కానీ లేకపోతే మీ లోకల్ ఏరియాలో ఏదైతే సిస్టమ్స్ అమ్మే జాగాలు ఉంటాయి అక్కడ వెళ్ళేసి ఎస్టిమేషన్స్ అడగండి. నేనైతే హైదరాబాద్లో ఉంటాను కాబట్టి సికింద్రాబాద్ సిటీసీ లేకపోతే అమీర్పేటలో మైదురాబాద్ అమీర్పేట సైడ్ వెళ్తే ఇట్లా వాళ్ళకి సిస్టమ్ సేల్స్ ఉంటే అక్కడ వాళ్ళు ఎస్టిమేషన్ అడిగితే వాళ్ళు ఇస్తారు. ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఈ వీడియోలు చూపించే కాంపోనెంట్స్ వాళ్ళకి అడగండి, ఎంత పడుతుందో కంపేర్ చేసుకోండి. ప్రైస్ అయితే ఎక్కువ తక్కువ కావచ్చు, అందుకే స్పెసిఫిక్గా ఈ పార్ట్ తీసుకున్నా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవే నేను యూజ్ చేస్తున్నా ప్రాసెసర్. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకొని మై పీసీ స్పెక్స్ అని ఉంటుంది. సేమ్ ప్రాసెసర్ ఇదే యూజ్ చేస్తున్నా. 2 years అయిపోయింది. అంటే ఈ వినాయక చవితికి వస్తే 2 years అవుతుంది. బాగుంది, నాకే ప్రాబ్లం లేదు. అండ్ కూలర్ అయితే ఇదే తీసుకోమంటాను. స్మూత్గా టెంపరేచర్స్ కంట్రోల్ చేస్తే దగ్గర 20 డిగ్రీ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. నాకు నార్మల్గా యూజ్ చేసేటప్పుడు గేమింగ్ ఎడిటింగ్ అప్పుడు 80కి వెళ్ళేది, దీనివల్ల 60 లేకపోతే 61 డిగ్రీస్కి వెళ్తుంది అన్నమాట. మంచి కంట్రోల్ చేస్తుంది. కమింగ్ టు ప్రాసెసర్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియాల్సిందే. ప్రైస్ అయితే చూసారు కదా, 11,480 రూపాయలు ఉంది. CPU కూలర్ ఉంది కానీ ఇది అంతగా పనిచేయదు. సో పక్క పెట్టేస్తే ప్రాసెసర్ గురించి వెళ్ళిపోతాం. సో ప్రాసెసర్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తున్నవి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రాసెసర్ 14 nm చేసి చాలామంది క్రిటిసైజ్ చేస్తారు, కానీ స్టిల్ ఇప్పటికి 14 nm చాలా స్టేబుల్ రన్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికి చాలామంది 22 nm H81 H61 6th జనరేషన్ లేకపోతే 4th జనరేషన్ CPUs యూజ్ చేస్తారు డే టు డే టాస్క్లకి. అట్లనే ఇది కూడా రన్ చేసుకోవచ్చు అన్నమాట. 6 core 12 threadsతో పాటు వస్తుంది, ఈజీగా స్మూత్గా రన్ అయిపోతుంది. లేటెస్ట్ వచ్చిన కొన్ని గేమ్స్ కూడా నేను ఆడిన. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రీసెంట్గా వచ్చిన కాంట్రా రీమాస్టర్ కూడా దీంట్లో రన్ అవుతుంది. ఫార్ట్నైట్, వ్యాలరెంట్ ఇవన్నీ కూడా ఈజీగా రన్ అయిపోతాయి. పవర్ తక్కువ తీసుకుంటుంది స్పెసిఫిక్గా ఈ ప్రాసెసర్. ఎందుకంటే ఇక్కడ పవర్ చూసుకోవచ్చు 65 watts పవర్ కన్జంప్షన్ అన్నమాట. అండ్ ఎప్పుడో 3 years బ్యాక్ రిలీజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ DDR4 ర్యామ్ అనమాట 31 MHz ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే రాదు. సో F సిరీస్ కాబట్టి ఇక్కడ మీకు చూపించేస్తాను, టైటిల్ అని ఉంది కదా లెవెల్ 400F అని. సో F సిరీస్కి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ రాదు. కానీ ఇక్కడ మీకు ఐ థింక్ కోడెక్స్ మీకు అన్నీ వచ్చేస్తే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ సెట్స్లో AVX 512 ఏదైతుందో ఐ థింక్ ఇంటెల్ ఇది లాస్ట్ ప్రాసెసర్ అనుకుంటా. 512తో పాటు వచ్చి 12th జనరేషన్ నుంచి తీసేసారు. కొన్ని సిచ్యువేషన్స్లో యూజ్ అవుతుంది అని ఇట్లా కాదు. అండ్ ఇక్కడ మీకు ఓఎస్కి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ కానీ మిగతా అవన్నీ కూడా చూసుకోవచ్చు. బోర్డ్ గార్డ్ అనేసి VTX హైపర్-V అనేసి వర్చువలైజేషన్ అనేసి ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ ఇక్కడ ఉంటాయి. SSC 4.2 SSC 4.1 AVX 2 AVX 512 అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ బిట్స్ 64-bit ఇన్స్ట్రక్షన్ సెట్ కూడా అవన్నీ కూడా వచ్చేసాయి. సో టర్బో బూస్ట్ కూడా అవుతుంది. బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2.6 GHz, టర్బో బూస్ట్ అయితే మాత్రం 4.4 GHzకి టర్బో బూస్ట్ కూడా అవుతుంది అన్నమాట. మంచి ప్రాసెసర్, నేనైతే ఇప్పటికీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తున్నా. తర్వాత కూలర్ గురించి అయితే మీకు అందరికి తెలిసిందే కదా.
సో దేనికన్నా సరిపోతుంది. కానీ ఏంటంటే ఇక్కడ మౌంటింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. సో టెక్నీషియన్తోనే పెట్టుకొని పోయి సొంత ప్రయోగాలు చేసుకోకండి అనేసి ఒక చిన్న అడ్వైస్. ఇది దీని బేస్ అనమాట. 2 కాపర్ పైప్స్ ఉంటాయి కింద. సో రన్ అయిపోతుంది, ఈజీగానే రన్ అయిపోతుంది. కూలింగ్ టెంపరేచర్స్ అంతా కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ సైడ్, టాప్, బాటమ్ యాంగిల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఆఫ్లైన్లో ఇది మీకు 500కి వచ్చేస్తుంది. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మీకు ఇది అరౌండ్ 10,500 10,000 అట్లా వస్తుంది బార్గెన్ చేసుకుంటే. నెక్స్ట్ మీ మదర్ బోర్డ్ అనమాట. సో మదర్ బోర్డ్ వచ్చేసరికి ఆసూస్ ప్రైమ్ H5 10ME అనమాట. సో ఈ మదర్ బోర్డ్ నేను యూజ్ చేస్తున్నాను. నేను పర్చేజ్ చేసే టైంకి ఇది 5,500 ఉండే, ఆన్లైన్లో ఎక్కువ చూపిస్తుంది. సో ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే HDMI పోర్ట్, డిస్ప్లే పోర్ట్, VGA పోర్ట్, PS2 కీబోర్డ్ అండ్ PS2 మౌస్ కనెక్టర్స్ అనమాట. పాత ఇప్పటికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2 USB 3.0 పోర్ట్స్, 2 USB 2.0 పోర్ట్స్, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇన్డెప్త్గా మదర్ బోర్డ్ చూసుకుంటే ఇక్కడ ఇది CPU హెడర్ పవర్ సప్లై అనమాట. ఇక్కడ పవర్ సప్లై పెట్టుకోవచ్చు. ఇవి VRMs రెగ్యులేట్ చేయడానికి, పవర్ రెగ్యులేట్ చేయడానికి మధ్యలో CPU పెడతారు. 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. సో 2 ర్యామ్ స్లాట్లు వస్తాయి. 16 GB 2 పెట్టుకోవచ్చు, లేకపోతే 8 2 పెట్టుకోవచ్చు. సరిపోతా అనడపై ఈజీగా సరిపోతుంది. 16 GB నార్మల్ అనమాట. ఇక్కడ పవర్ సప్లై చూసుకోవచ్చు బై. ఇక్కడ ఇది పవర్ పిన్, తర్వాత 3.0 పోర్ట్, ఇక్కడ మీరు M.2 స్లాట్ పెట్టుకోవచ్చు. దాని కింద గ్రాఫిక్ కార్డ్, దాని కింద PCI స్లాట్స్ అనమాట. సో ఈ 3 కూడా PCI స్లాట్సే. పెద్దది ఏంటంటే గ్రాఫిక్ కార్డ్కి చిన్నవి వచ్చేసరికి అయితేనేమో ల్యాన్ కార్డ్ అని, క్యాప్చర్ కార్డ్ అని, ఈథర్నెట్ కార్డ్స్ అనేసి వేరే వేరే అడిషనల్ ఆప్షన్స్ ఉంటే అవికి యూస్ఫుల్ అవుతుంది. సో ఆఫ్లైన్ ప్రైస్ చూసుకుంటే 5,500 నుంచి 5,700 5,800 మధ్యలో ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ ర్యామ్. సో ర్యామ్కి వచ్చేసరికి కార్సైర్ వెంజన్స్ ర్యామ్ అనమాట. 16 GB. 16 GB ఎందుకు తీసుకున్నాం అని అనేసి మీరు అడగచ్చు. ఇక్కడ మనం మదర్ బోర్డ్లో చూసుకుంటే 2 ర్యామ్ స్లాట్లు ఉన్నాయి. అందుకే 16 ఇప్పుడు తీసుకోండి, ఫ్యూచర్లో అవసరం అవుతుందని అంటే ఇంకొక 16 తీసుకుంటే 2 కలిపేసి 32 GB ర్యామ్స్ అవుతాయి. అట్లా ఫ్యూచర్ ప్రూఫ్ ఉండొచ్చు అనమాట. సో ఇది టిప్ అనుకోవచ్చు, మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ప్రైస్ 3,500 ఉంది. సో ఆఫ్లైన్లో 2,800 2,700 ఉంది. నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్ అనమాట. సో ఇక్కడ స్టోరేజ్ కానీ నేను చాలా కాస్ట్ కటింగ్ చేసిన ఏమనుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఒకటి M.2 స్టోరేజ్ ఒకటే తీసుకున్నాను. అది కూడా Gen 3 SSD. ప్రైస్ 3,200 రూపీస్ 512 GB. ఎందుకు తీసుకున్నాను అనేసి లాస్ట్ ప్రైస్ కాడ నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. ఓఎస్కి, సాఫ్ట్వేర్స్కి మీరు రెడీగా వర్క్ చేసుకోవడానికి ఈ M.2 సరిపోతుంది అనమాట. 3,200 ఉంది. అండ్ మంచి విషయం ఏంటంటే ఇది మీ మదర్ బోర్డ్ ఉంది కదా. సో మదర్ బోర్డ్ గ్రాఫిక్ కార్డ్ పైన అయితే M.2 స్లాట్ ఉందో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఎక్కువ వైర్లెస్ జెంజాట్ అవసరం కూడా లేదనమాట ఈ M.2. సో ఇది కూడా మంచి విషయం అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకోవడం మాత్రం బై గ్రాఫిక్ కార్డ్ మెయిన్ ఇదే అనుకోవచ్చు. సో స్పెసిఫిక్గా చూసుకుంటే చాలామంది ట్రోల్ చేసే గ్రాఫిక్ కార్డ్ అనుకోవచ్చు 3050 వెంటర్స్ అనమాట. 6 GB గ్రాఫిక్ కార్డు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి పైన పవర్ కనెక్టర్స్ అయితే ఏం లేవు అనమాట. సో సపరేట్గా పవర్ కనెక్టర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మదర్ బోర్డ్ నుంచే పవర్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ డిస్ప్లే పోర్ట్స్ చూసుకోవచ్చు బై, పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ డిస్ప్లే పోర్ట్ ఉంది, 2 HDMI పోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ ఫ్యాన్ సెటప్ వస్తుంది అనమాట MSIది. సో MSIది నేను 1650 యూజ్ చేస్తున్నా. కానీ మీకు 3050 ఎందుకు తీసుకోమంటున్నా అంటే లేటెస్ట్ హార్డ్వేర్ అనమాట. సో లేటెస్ట్ హార్డ్వేరు అట్టనే ఎన్విడియా వాళ్ళది DLSS టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి సరిపోతుంది. రీసైజబుల్ బార్ ఉంది, వీటికి ఎనేబుల్ చేసుకోవచ్చు. మన 1650 సిరీస్లో లేదు. ఇంకా క్లాక్ ఫ్రీక్వెన్సీస్ అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మినిమం పవర్ కన్జంప్షన్ తీసుకో 300 watts పవర్ కన్జంప్షన్ తీసుకుంటాం. కానీ పవర్ కన్జంప్షన్ కొంచెం ఎక్కువనే తీసుకున్నాం ఫ్యూచర్ ప్రూఫ్ ఉండడానికి. కొంచెం ఎక్కువనే మీరు అనొచ్చు, ఇంతకన్నా అనొచ్చు. మీరు ఎక్కడ పెట్టుకోవచ్చు అన్న, ఇంత గ్రాఫిక్ కార్డ్ ఉంది కదా అంటే ఇక్కడ మదర్ బోర్డ్కి వచ్చేసరికి ఇక్కడ పెద్దగా ఉంది కదా పొడుగ్గా. సో ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు. ఇంతేగాన అంటే ఇది కాదు, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రైస్ మీరు చూసుకుంటే 20,000 ఉంది. ఆఫ్లైన్లో మీకు 19,000 లేకపోతే 20,000 మధ్యలో ఉంది. సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఒక 500-600 డిఫరెన్స్ ఉందన్నమాట.
అఫీషియల్గా ఎన్విడియా వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇది పెద్ద ట్విస్ట్ అనుకోవచ్చు. 3050 8 GB ర్యామ్ వేరియంట్కి 6 GB ర్యామ్ వేరియంట్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీరు పెద్దగా గమనిస్తే మెయిన్ క్యూడా కోర్స్ కంపారిజన్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచే కంపారిజన్ ఉంది బై. క్యూడా కోర్స్ చాలా తక్కువ ఉన్నాయి, బూస్ట్ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ ఉంది, బేస్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా తక్కువ ఉంది బై. అండ్ 8 GB బీ ర్యామ్ 6 GB బీ ర్యామ్, ఇంటర్ఫేస్ 128 బిట్ ఉంది, ఇది 96 బిట్. ఇక్కడ దీంట్లో రే ట్రేసింగ్ ఉంది, టెన్సర్ కోర్స్ ఉంది, ఎన్విడియా వాళ్ళది ఆర్కిటెక్చర్ ఆంపియర్ ఆర్కిటెక్చర్ సేమ్ ఆర్కిటెక్చరే. ఎన్విడియా వాళ్ళ డిఎల్ఎస్ అన్న కదా, సో డిఎల్ఎస్ ఉంది, రీఫ్లెక్స్, బ్రాడ్కాస్ట్, పీసీఐ Gen 4, రీసైజబుల్ బార్ ఉంది. అండ్ ఎన్విడియా వాళ్ళ జిఫోర్స్ ఎక్స్పీరియన్స్ ఆన్సెల్, ఫ్రీ సింక్, షాడో ప్లే, అండ్ ఇంకా గేమ్ రెడీ డ్రైవర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏవైతే హయ్యర్ వేరియంట్ ఏదైతుందో అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎన్కోడింగ్ 7th జనరేషన్ సేమే ఉన్నాయి, క్యూడా కెపాసిటీ కూడా సేమే ఉంది బై. డిట్టో సేమే, ఏంటంటే ఫ్రీక్వెన్సీ కూడా బ్యాండ్విత్ కూడా ఇంటర్ఫేస్ కూడా చేంజ్ వస్తున్నాయి. అండ్ ఆల్సో పవర్ కూడా. సో ఇక్కడ పవర్ చూసుకుంటే ఒక 8 పిన్ పవర్ కంపల్సరీ కావాలా, 550 వాట్స్ కావాలా 8 GB ర్యామ్ వేరియంట్కి. 6 GB ర్యామ్ వేరియంట్కి వచ్చేసరికి అయితే 300 వాట్స్ పవర్ కన్జంప్షన్ ఉంటే సరిపోతుంది. మోస్ట్లీ మదర్ బోర్డ్ నుంచే పవర్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇది పెద్ద కంపారిజన్ అనుకోవచ్చు 8 GB ర్యామ్ వేరియంట్ అండ్ 6 GB ర్యామ్ వేరియంట్. ఆబ్వియస్గా పవర్ అనేది చాలా తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ కూడా కొంచెం తగ్గుతుంది. కానీ 8 GB ర్యామ్ వేరియంట్కి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో దీంట్లో అవే ఫీచర్స్ ఉన్నాయి. ప్రైస్ చాలా డిఫరెన్స్ వస్తుంది, అందుకే ఇది తీసుకోమంటాను. ఆఫ్లైన్ మీకు తక్కువ వస్తుంది, సో 18,000-19,000 మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, తీసుకోమని అయితే అడ్వైస్ చేస్తాను. 1650 అంటే బై చాలా పాతగా అయిపోయింది, ప్లస్ 12,000కి వస్తుంది. అది ఒకవేళ ఇట్లా మీకు బడ్జెట్ లేదంటే ఇట్లా అది తీసుకోండి అనేసి అయితే ఒక చిన్న అడ్వైస్. లేదు అంటే దీనికి వెళ్ళండి, లేటెస్ట్ బై, జర ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది, డ్రైవర్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఫైనల్గా పవర్ సప్లై అనమాట. 650 వాట్స్ కూలర్ మాస్టర్ది బ్రాన్స్ V2 పవర్ సప్లై. అన్నా ఏంది ఇంత పెద్ద పవర్ సప్లై చూసినా, అది కూడా మామూలుగా కాదు, 5,000 పవర్ సప్లై అంటే 5,000. కారణం ఏంటంటే నేను 450 వాట్స్ తీసుకున్న సేమ్ బ్రాన్స్ V2, 5 years వారంటీ, స్టిల్ ఇప్పటికీ నాకు ఏ ప్రాబ్లం రాలి. 80+ బ్రాన్స్ కాబట్టి మీకు స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 120mm ఫ్యాన్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కూలర్ ఇది ఫ్యాను మంచి కాంపోనెంట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. 650 వాట్స్ కొంచెం ఓవర్కిల్లే, ఎక్కువ తీసుకుంటున్నా, కానీ ఫ్యూచర్ ప్రూఫ్ ఉండడానికి. దబ్బున ఈ గ్రాఫిక్ కార్డ్ వద్దు మీకు, గ్రాఫిక్ కార్డ్ చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ పవర్ సప్లైకి సపరేట్ పైసలు పెట్టాలి. అందుకే ఒకటేసారి ఫ్యూచర్ ప్రూఫ్ అయితేనా గ్రాఫిక్ కార్డ్ మళ్ళీ చేంజెస్ చేసుకోవాలంటే, లేకపోతే వేరే కాంపోనెంట్స్ యాడ్ చేసుకోవాలనుకున్న, పీసీఐ లేన్స్, పీసీఐ కార్డ్స్ అని, ర్యామ్ ఇంక్రీజ్ చేసుకున్న, స్టోరేజెస్ యాడ్ చేసుకోవాలన్నా వీటికి చాలా బెనిఫిట్ అవుతుంది ఈ పవర్ సప్లై. అంతేకాదంటే నెక్స్ట్ క్యాబినెట్కి వెళ్ళిపోతాం. సో క్యాబినెట్ వస్తే చాలా సింపుల్ స్లీక్ డిజైన్ క్యాబినెట్ తీసుకున్న, పెద్దగా ఏం లేదు. ఆన్స్ స్పోర్ట్స్ వాళ్ళది వాల్యూ సిరీస్ అనమాట. సో వాల్యూ సిరీస్ అంటే చాలా సింపుల్గా స్లీక్ ఉంటుంది, మినీ ఐటెక్స్. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ క్యాబినెట్ ఇది ఫ్రంట్ సైడ్ డయాగ్నల్ అండ్ టాప్ వ్యూ, పైన పవర్ బటన్ వచ్చేస్తుంది, రీసెట్ బటన్, USB పోర్ట్స్, మైక్ పోర్ట్స్ అవన్నీ కూడా వచ్చేసినవి. అంత పెద్దగా ఏం లేదు. కానీ లోపల చూసుకుంటే మాత్రం ఫ్రంట్ 2 120mm ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్లో కూడా ఒక 120mm ఫ్యాన్ పెట్టుకోవచ్చు, పైన పవర్ సప్లై, ఇక్కడ మదర్ బోర్డు, CPU కూలర్, గ్రాఫిక్ కార్డు కూడా పెట్టుకోవచ్చు, కింద స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా కొంచెం బే అనేది అయితే ఇచ్చిరన్నమాట. సో వాల్యూ ఫర్ మనీ క్యాబినెట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ప్రైస్ 2000 ఉంది, ఆఫ్లైన్లో దొరికితే ఇట్లా మీకు 1700-1500 మధ్యలో వస్తుంది అన్నమాట. సో ఫైనల్గా ఇవన్నీ కాంపనెంట్స్ అన్ని పెట్టేసినావు కదన్నా, చాలా మంచిగా ఉందన్న, ప్రైస్ ఎంత అన్నా చెప్పానా అంటే బై ఇవన్నీ కలిపేసుకొని చెక్ చేసాను నేను. సో నేను రికార్డ్ చేసే టైంకి ప్రైస్ ఉన్న కాడికి 53,534 రూపాయలు అయింది. సో అన్నా ఏందన్నా ఇది లేటెస్ట్ హార్డ్వేర్ కూడా కాదు, ప్రాసెసర్ కొంచెం పాతగా ఉంది, మిగతా కూడా పాతగా ఉన్నాయి, ఎంతగానో ప్రైస్ ఎట్లా ఉందని ఎస్ మోస్ట్ ఆఫ్ ద కాస్ట్ ఏదైతే ఉందో దగ్గర 35% ఏదైతే ప్రైస్ ఉందో మన గ్రాఫిక్ కార్డే పైసలు ఎక్కువ తినేసింది. సో గ్రాఫిక్ కార్డ్ తర్వాత ఎక్కువ తిన్నది ఏదంటే మన ప్రాసెసర్ ఎక్కువ తీసుకుంది. సో వీటికే 30,000 అయిపోయినాయి అనమాట. మిగతా 20,000 లోపల నేను స్టోరేజ్ అవన్నీ కూడా కాస్ట్ కటింగ్ చేసుకోవాల్సి వచ్చింది, ర్యామ్ కార్డ్ కానీ స్టోరేజ్ కార్డ్ కానీ. అందుకే
ఒకవేళ ఇట్లా మీకు ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువ దొరికితే చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు సేల్స్ వచ్చినప్పుడు లేకపోతే కూపన్స్ ఆఫర్స్ ఏమైనా అప్లై చేస్తే ఇట్లా ఈ కాంపనెంట్స్ ఏవైతే తక్కువ రేటుకి వస్తాయి. ఆన్లైన్లో ప్రైజెస్ స్టేబుల్గా ఉండవు కాబట్టి ఇది ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఆన్లైన్లో ప్రైజెస్ ఫిక్స్డ్ ఉండవు. సో ప్రైస్ తగ్గంగానే అప్పుడు ఆర్డర్ పెట్టుకోండి, అప్పుడు మీకు ఇంకా తక్కువకు వస్తుంది. అండ్ ఇక్కడ కాంపనెంట్స్ చూపించే కాంపనెంట్స్ ఏవైతే అవన్నీ కూడా అంటే చాలా వాల్యూ ఫర్ మనీ కాంపనెంట్సే. లేదంటే ఇట్లా మీరు కార్సెట్లో ఇది పవర్ సప్లై తగ్గించుకోవచ్చు 550 వాట్స్ది. కానీ 550 వాట్స్కి 650 వాట్స్కి పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ ఏముండదు. అది 4700 500 ఉంటుంది. సో 800 రూపీస్ డిఫరెన్స్ అనమాట. సో 100 వాట్స్కి జర ఫ్యూచర్ ప్రూఫ్ ఉండాలనేసి అయితే నేను 650 తీసుకోమని చెప్పిన, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇక్కడ క్యాబినెట్ కూడా అంతే. క్యాబినెట్ అయితే ఇంకా ఏదైతే కాస్ట్ కటింగ్ అయితే ఏం చేయలేం క్యాబినెట్ కాడ కూడా. అందుకే యాక్చువల్ బడ్జెట్ అయితే 50,000 ఉండే, కానీ 3,500 ఎక్కువ అయిపోయింది, ఎక్సీడ్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటంటే నేను ఒకటే మాట చెప్తున్నా, ఇది ప్రైజెస్ చేంజ్ అవుతాయి కాబట్టి. ప్యూర్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఈ కాంపోనెంట్స్, నేను ఈ వీడియోలో చూపించే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆఫ్లైన్లో ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పిన ప్రైస్కి ఆఫ్లైన్లో చెప్పిన ప్రైస్కి మ్యాచ్ అవుతుందా లేదా చూడండి. ఆఫ్లైన్లో మీకు తక్కువ దొరుకుతుందంటే అక్కడ తీసుకోవచ్చు పోయి. నేనైతే అదే రికమెండ్ చేస్తాను. ఇది ప్యూర్లీ గేమింగ్కి, ఎడిటింగ్కి, లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. నేను అదే యూజ్ చేస్తున్నా పోయి. గ్రాఫిక్ కార్డ్ కూడా మీకు చాలా బూస్ట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను 32 GB ర్యామ్ యూజ్ చేస్తున్నా, ఇక్కడ 16 GB పెట్టా. ఎందుకంటే కాస్ట్ కటింగ్ చేయాలి కాబట్టి, బడ్జెట్ లిమిటెడ్ ఉంటాయి. 50,000 లోపల అన్నారు కాబట్టి 50,000 కూడా తీసుకురాలేకపోయినా 50 కంటే ఒక 3,500 ఎక్కువైంది. అంటే వీళ్ళ ప్రకారం అమెజాన్లో ఉన్న ప్రైజెస్ ప్రకారం కాబట్టి. సో ఏమైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ ఏమైనా సమ్మర్ సేల్ వచ్చిందంటే ఇంకా తక్కువ చేస్తాడు. సో ఆ డిస్కౌంట్ అట్లా రౌండ్ ఫిగర్ చేసుకోండి, ఏమనుకోకండి. సో ఫైనల్గా మీరు ఈ పీసీ బిల్డ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా అర్థం కాలేదు అంటే ఇట్లా పోయి కింద కామెంట్ అయితే చేయండి బై. అండ్ ఇంతసేపు మీకోసం టైం స్పెండ్ చేసినందుకు, ఈ వీడియో ఇక్కడ దాకా చేసినందుకు పై డ్యూరేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ప్లీజ్ ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. అదొక చిన్న రిక్వెస్ట్ అనమాట, అంతే. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అని. సో ఫ్రెండ్స్, మీరు అయితే చూసారు కదా, ఈ పీసీ బిల్డ్ అయితే బడ్జెట్లో వస్తుంది. దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను నా ఎక్స్పీరియన్స్ కాడికి, నా సర్కిల్ ఉన్న వాళ్ళకి చాలామందికి ఇవే రికమెండ్ చేసినాను. వాల్యూ ఫర్ మనీ, ఎడిటింగ్ అన్నిటికీ కూడా బాగుంటుంది అనమాట. కొంచెం స్లైడ్గా ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. అండ్ మీరు అప్గ్రేడ్ చేసుకోవడం, మీరు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, స్టోరేజ్ కూడా తర్వాత అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ పీసీ బిల్డ్ వీడియో ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్ ఇంకేమైనా ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లైకి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.